ఇక్కడ మొత్తం 10,000 మామూలు శివలింగాలతో పాటు 72 విశేషమైన ప్రధానమైన శివలింగాలు, మహిమాను శివలింగాలు ఉంటాయి ఇక్కడ. ఆ 72లో కొన్ని శివలింగాలు చూపిస్తాను, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివలింగాలు 12 ఉన్నాయి. ఈ పీఠం మీద ఉన్న 12 శివలింగాలు, ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాలు, ప్రపంచంలోనే అత్యంత మహిమానుమైన శక్తివంతమైనవి. ఇప్పుడు ఒక్కొక్క శివలింగం చూద్దాం. ఈ మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం, గుజరాత్లో ఉంటుంది. ఇది శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం అని ఎందుకు అంటున్నానంటే, అక్కడ శివలింగం ఎలా ఉందో చూసి అవే ఆకారంలో ఈ 12 శివలింగాలు తయారు చేసి పెట్టడంతో పాటుగా కోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞం చేసి యంత్రాన్ని 200 రోజులు పూజలో పెట్టి ఆ శ్రీశైల శివలింగ శక్తిని యంత్రానికి ఆవాహన చేసి ముందుగా యంత్ర ప్రతిష్ఠ చేసి అప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేసాం. ప్రతి శివలింగం కింద ఒక్కొక్క యంత్రం ప్రతిష్ఠించాం. అందుకని ఇది శ్రీశైల శివలింగంతో సరిసమానమైన శక్తివంతమైన శివలింగం. ఇది ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారం అమలేశ్వరం అంటారు కదా. ఇది నాగేశ్వరం, ద్వారకావని నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇది భీమశంకర జ్యోతిర్లింగం. ఇది రాముడు సీత ప్రతిష్ఠించిన రామేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో పర్లి గ్రామంలో ఉండే వైద్యనాథ్ జ్యోతిర్లింగం. అంటే వైద్యనాథ్ జ్యోతిర్లింగాలు 2 ఉన్నాయంటారు, ఎవరికి వారు ఇదే మాది అనుకుంటారు. మరి నేను మహారాష్ట్ర పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది జ్యోతిర్లింగాలకి తలమానికం లాంటిది. ఇది కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ఈ శివలింగాలన్నీ నేను ప్రతిష్ఠించలేదు, ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క జంట వచ్చి ప్రతిష్ఠించుకున్నారు. ఇది మా అమ్మగారు నాన్నగారు ప్రతిష్ఠించుకున్న శివలింగం. వారి చేత ప్రతిష్ఠ చేయించే అదృష్టం, అవకాశం నాకు లభించింది. ఇది నాసిక్ త్రయంబకం, గోదావరి పుట్టుక స్థలమైన త్రయంబకేశ్వరం దగ్గర ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఇది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇప్పటివరకు మనం ప్రపంచంలో ఉన్న అద్భుతమైన శివలింగాలు చూసాం, మహిమాను శివలింగాలు.